రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ 45 రూపాయలతో ఉండి 65 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 75 నుండి 80 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 40 నుండి 42 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 25 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పాల్యం వంకాయ కిలో 25 నుండి 35 రూపాయలు, ఉజాల వంకాయ కిలో 20 నుండి 30 రూపాయలు, లలిత వంకాయ కిలో 10 నుండి 25 రూపాయల దాకా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగాయి. బాటల్ బ్రింజాల్ కిలో 40 రూపాయలు, బెండకాయ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉండేది మనకు 20 నుండి 26 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ 25 రూపాయలతో ఉండి 40 రూపాయలు, క్యారెట్ కిలో 40 నుండి 50 రూపాయలు, బీట్రూట్ కిలో 25 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మునక్కాయ కిలో 40 నుండి 50 రూపాయలు, క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ కిలో 20 నుండి 35 రూపాయలు, బజ్జీ మిరపకాయ కిలో 40 నుండి 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చిమిరపకాయలు కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ 70 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక గోడు చిక్కుడ కిలో 25 నుండి 40 రూపాయలు, సొరకాయ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 20 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పచ్చి శనక్కాయలు కిలో 60 నుండి 70 రూపాయలు, ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో 40 రూపాయలు, పన్నీర్ కాకర కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే మనకు 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. నూకల్ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ 20 రూపాయలు, బెంగళూరు ముల్లంగి కిలో 20 రూపాయలు, మన ఆంధ్ర ముల్లంగి కిలో 10 నుండి 15 రూపాయల దాకా అమ్మడం అయితే జరిగాయి. దోసకాయ కిలో 20 నుండి 32 రూపాయలు, దొండకాయలు కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 32 రూపాయల దాకా పలికాయి. చోచో కిలో 20 రూపాయలు, పొట్లకాయ కిలో 15 నుండి 20 రూపాయల దాకా పలికాయండి. స్వీట్ పొటాటో కిలో 15 నుండి 23 రూపాయలు పలికింది. ఇక నాటి టమాటో విషయానికి వస్తే 25 కేజీల నాటి టమాటో బాక్స్ వచ్చేసి మనకు 400 నుండి 500 రూపాయలు. ఇక హైబ్రిడ్ టమాటో 25 కేజీల హైబ్రిడ్ టమాటో వచ్చేసి 600 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. నాటి ఎర్రగడ్డలు కిలో 35 రూపాయలు, హైబ్రిడ్ ఎర్రగడ్డలు కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 25 నుండి 30 రూపాయల దాకా పలికాయి. అల్లం కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ పాత అల్లం వచ్చేసి 120 రూపాయలు, కొత్త అల్లం 60 రూపాయలు పలికాయి. ఇక రెడ్ క్యాబేజ్ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 30 రూపాయలు. ఇక 50 కేజీల క్యాబేజ్ బస్తా 300 నుండి 700 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. కాలీఫ్లవర్ 21 పీసుల కాలీఫ్లవర్ వచ్చేసి 220 రూపాయలు. ఇక 11 పీసులు వచ్చేసి 120 రూపాయలు పలికింది. బూడిద గుమ్మడికాయ కిలో 12 నుండి 13 రూపాయలు, తినే గుమ్మడికాయ కిలో 10 రూపాయల దాకా పలికాయి. ఇక టెంకాయల విషయానికి వస్తే కిలో టెంకాయ 40 నుండి 50 రూపాయలు, 50 గట్ల నాటి కొత్తిమీర వచ్చేసి 150 రూపాయలు, 50 గట్ల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక పుదీనా విషయానికి వస్తే 50 కట్ల పుదీనా వచ్చేసి 150 నుండి 250, 300 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక, మీరు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. కాబట్టి వీలైనంత వరకు క్వాలిటీ మరియు గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని ఇటు మార్కెట్ విశేషాలు వ్యాపారస్తులు కూడా మన ఛానల్ ద్వారా రైతులకి అవగాహన జల్పించమని చెప్పడం అయితే జరిగింది. ఇక రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించే టాప్ కూరగాయల ధరలు మాత్రమే మనం వీడియోలో ప్రచారం చేస్తున్నాము. చూసే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.